మీ పక్కన ఉన్నవాడు మీకు మేలు చేసే మిత్రుడా, లేక మిమ్మల్ని నాశనం చేసే స్లీపర్ సెల్లా? కాటేసే పాము కంటే కౌగిలించుకునే శత్రువు చాలా ప్రమాదకరం. బయట యుద్ధం గెలవాలంటే సైన్యం కావాలి, కానీ జీవితం గెలవాలంటే ఆత్మబలం ఉండాలి. చాణక్యుడి దృష్టిలో అసలైన స్నేహం అంటే ఏమిటి? మీ లోపల ఉన్న అజేయమైన శక్తిని ఎలా బయటికి తీయాలో చూద్దాం. మీరొక ప్రమాదంలో చిక్కుకున్నారు అని అనుకుందాం. మీకు సహాయం చేసే సత్తా ఉన్నవాళ్ళు 100 మంది మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండొచ్చు. కానీ ఫోన్ చేయగానే నేనున్నాను అని వచ్చేవాడు ఒక్కడైనా ఉన్నాడా? ఆ ఒక్కడెవరో మీకు ముందే తెలిస్తే మీ జీవితంలో సగం సమస్యలు తీరిపోయినట్లే. ఆ ఒక్కడిని గుర్తుపట్టే సీక్రెట్ కోడును 2,500 ఏళ్ల క్రితమే చాణక్యుడు రాసిపెట్టాడు. జానీయాత్ ప్రేషణే భృత్యాన్ బాంధవాన్ వ్యసనాగమే, మిత్రంచాపది కాలేషు భార్యాంచ విభవక్షయే. ఈ శ్లోకంలో చాణక్యుడు నలుగురి గురించి చెప్పాడు. మిత్రంచాపది కాలేషు అంటే ఆపదలో మాత్రమే మిత్రుడిని పరీక్షించగలవు అని దీని అర్థం. మిగతా సమయమంతా ఆ మనిషి కేవలం ఒక పరిచయస్తుడు మాత్రమే. చాణక్యుడి దృష్టిలో స్నేహం అంటే కేవలం సరదాగా కాఫీ తాగడమో, కలిసి సినిమాకు వెళ్ళడమో కాదు. స్నేహం కూడా ఒక రకమైన భద్రమైన ఇన్వెస్ట్మెంట్. మన చుట్టూ 3 రకాల స్నేహితులుంటారు. మొదటి రకం మధుతిష్టతి జిహ్వాగ్రే, అంటే నాలుక మీద తేనె ఉంటుంది కానీ హృదయంలో మాత్రం విషం ఉంటుంది. మీరు బాగున్నప్పుడు వీళ్ళు పొగిడి పొగిడి ఆకాశానికి ఎత్తేస్తారు. రెండో రకం అవసరానికి మాత్రమే గుర్తొచ్చేవాళ్ళు. పని ఉన్నప్పుడు పలకరిస్తారు, లేదంటే సైలెంట్ అయిపోతారు. మూడో రకం నిజాయితీపరులు. వీళ్ళు మీరు తప్పు చేస్తే మొహం మీదే తిడతారు, నిజాన్ని నిర్మోహమాటంగా చెబుతారు. చాణక్యుడు చెప్పే అసలైన మిత్రుడు ఈ మూడో రకమే. ఇప్పుడు ఈ సూత్రాన్ని నేటి డిజిటల్ యుగానికి అప్లై చేసి చూద్దాం. మనకు ఫేస్బుక్, ఇన్స్టాలో వేలల్లో ఫాలోయర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళంతా మిత్రులు కాదు. అది కేవలం ఒక సంఖ్య మాత్రమే. బిజినెస్లో ఉన్న వాళ్లకు ఇది ఇంకా బాగా వర్తిస్తుంది. మీరొకరితో పార్ట్నర్షిప్ చేయాలనుకుంటే ఆ మనిషి పార్టీల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో చూడకండి. ఏదైనా లాస్ వచ్చినప్పుడు లేదా క్లిష్ట పరిస్థితి ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో గమనించండి. కష్టకాలంలో పారిపోయేవాడు పార్ట్నర్ కాదు, అది కేవలం ఒక భారమే అవుతుంది. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని పరీక్షించాలంటే వాళ్ళకి అధికారమైనా ఇచ్చి చూడాలి, లేదా వాళ్ళకి ఆపదైనా రావాలి. ఈ రెండింటిలోనూ స్థిరంగా ఉండగలిగేవాడే మీకు సరైన తోడు. కాబట్టి మీ స్నేహితుల లిస్టును ఒకసారి రివ్యూ చేసుకోండి. ముఖస్తుతి చేసేవాడిని దూరం పెట్టండి, మొహం మీద నిజం చెప్పేవాడిని దగ్గరకు తీసుకోండి. స్నేహితుడు సరిగ్గా ఉంటే మీ ఆత్మబలం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అయితే కేవలం మంచి స్నేహితుడు ఉంటే సరిపోతుందా? ఒకవేళ ప్రపంచమంతా మనకు వ్యతిరేకమైనప్పుడు ఒంటరిగా నిలబడి గెలిచే ఆ ఆత్మబలం ఎక్కడ దొరుకుతుంది? మన లోపల ఉన్న ఇన్నర్ పవర్ను ఎలా యాక్టివేట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పాము కాటేస్తే ప్రాణం పోతుందని అందరికీ తెలుసు. అందుకే పాము కనిపిస్తే దూరంగా జరుగుతాం. కానీ పాము కంటే ప్రమాదకరమైన మనిషి ఒకరున్నారు. ఆ వ్యక్తి కాటు వేయడు, కానీ మీ ఆలోచనలకు విషమెక్కిస్తాడు, మీ ఆశయాలను చంపేస్తాడు, మీ ప్రతి అడుగులోనూ మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాడు. ఆ విషపూరితమైన వ్యక్తి ఎవరో కాదు, మీ పక్కనే స్నేహితుడి ముసుగులో ఉన్న శత్రువు. వాళ్ళని ఎలా గుర్తించాలి, ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం. త్యాజేత్ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం, కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యమనిత్యతాం. చాణక్యుడు ఎంత స్పష్టంగా చెప్పాడో చూడండి. త్యాజేత్ దుర్జన సంసర్గం అంటే దుర్మార్గుడి సాంగత్యాన్ని వెంటనే వదిలే, క్విట్ అని అర్థం. ఇక్కడ దుర్మార్గుడు అంటే కేవలం కత్తులు పట్టేవాడు కాదు. మీ పక్కన ఉంటూ మీలోని పాజిటివిటీని లాగేసుకునే ప్రతి ఒక్కడూ దుర్జనుడే. ఒక దుష్ట స్నేహితుడి కంటే అడవిలో ఉండే క్రూర మృగం మేలనంటాడు చాణక్యుడు. ఎందుకంటే మృగం శరీరానికి మాత్రమే గాయం చేస్తుంది, కానీ తప్పుడు స్నేహితుడు మీ వ్యక్తిత్వాన్ని, మీ గౌరవాన్ని కూడా నాశనం చేస్తాడు. ఒక చిన్న ఉదాహరణ. పాలల్లో ఒక చుక్క విషం పడితే ఆ పాలన్నీ విషమైపోతాయి. అలాగే మీ ఆలోచనలు ఎంత గొప్పవైనా మీ చుట్టూ ఉన్నవాళ్ళు నెగటివ్ వ్యక్తులైతే మీ జీవితం కూడా నెగటివ్గానే మారిపోతుంది.
వీళ్లను చాణక్యుడు టాక్సిక్ వ్యక్తులుగా అభివర్ణించాడు. వీళ్ళు ఎలా ఉంటారంటే, మీరేదైనా కొత్తగా చేద్దామంటే నీ వల్ల కాదు అంటారు. మీరేదైనా సాధిస్తే అదృష్టం కొద్దీ వచ్చిందిలే అని అసూయపడతారు. మోడర్న్ సైకాలజీలో ఒక అద్భుతమైన సూత్రం ఉంది. యు ఆర్ ది యావరేజ్ ఆఫ్ ది 5 పీపుల్ యూ స్పెండ్ ది మోస్ట్ టైమ్ విత్. అంటే మీరెక్కువ సమయం గడిపే ఆ 5 వ్యక్తుల ఆలోచనల కలయికే మీ వ్యక్తిత్వం. ఇప్పుడు మీ ఫోన్ తీసి వాట్సాప్ చాట్స్ చూడండి. మీకు ప్రతిరోజు ఫోన్ చేసే ఆ 5 వ్యక్తులు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నారా, లేక వేరే వాళ్ళ మీద గాసిప్స్ చెబుతున్నారా? మీ లక్ష్యాల గురించి మాట్లాడుతున్నారా, లేక కాలక్షేపం ముచ్చట్లు మాత్రమే చెబుతున్నారా? ఒకవేళ ఆ 5 మిమ్మల్ని వెనక్కు లాగేవాళ్లే అయితే మీ ఎదుగుదల అక్కడే ఆగిపోయినట్టు. వాళ్లను వెంటనే వదిలేయండి. దానికి ఏమాత్రం వెనకాడద్దు. చాణక్యుడు చెప్పినట్టు త్యాజేత్ అంటే సంకోచం లేకుండా కట్ చేసేయండి. దుష్ట సాంగత్యాన్ని వదిలేయడం అంటే వాళ్లను ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, మీ ఆత్మబలాన్ని కాపాడుకోవడం. చెడ్డ స్నేహితుడితో కలిసి నడవడం కంటే ఒంటరిగా నడవడం కొన్ని వేల రెట్లు మేలు. మీ చుట్టూ ఉన్న విషపూరిత బంధాలను తుడిచేస్తేనే మీ లోపల ఉన్న అసలైన బలం బయటపడుతుంది. అయితే బయట ఉన్న వ్యక్తులను గుర్తిస్తాం, మరి మన లోపల ఉన్న భయాలను బలహీనతలను ఎలా గెలవాలి? కష్టం వచ్చినప్పుడు మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి? అసలైన ఆత్మబలం ఎక్కడ పుడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక మనిషికి సైన్యం ఉండొచ్చు, కోట్లల్లో సంపద ఉండొచ్చు, వెనక 100 మంది బంధువులు ఉండొచ్చు. కానీ అర్ధరాత్రి ఆ మనిషికి ఒక సమస్య వస్తే ఆ గుండె లోపల నేను గెలవగలను అనే ధైర్యం లేకపోతే ఆ సైన్యం, ఆ సంపద అంతా బూడిదలో పోసిన పన్నీరే. అదే ప్రపంచమంతా ఎదురు తిరిగిన, జేబులో ₹1 లేకపోయినా నా వల్ల అవుతుంది అని తనను తాను నమ్మేవాడిని ఆ దేవుడు కూడా ఓడించలేడు. ఆ అజేయమైన శక్తి పేరే ఆత్మబలం. ఆత్మబలం తుల్యం న బలం అస్తి. ఈ ప్రపంచంలో ఆత్మబలానికి మించిన శక్తి మరొకటి లేదు. చాణక్యుడు ఈ మాట ఊరికే చెప్పలేదు. నంద సామ్రాజ్యపు రాజు ధననందుడు తనను అవమానించి సభలో నుండి గెంటేసినప్పుడు చాణక్యుడి దగ్గర ఏముంది? సైన్యముందా? అధికారముందా? ఏమీ లేదు. కేవలం తన మేధస్సు మీద నమ్మకం, తన శపథాన్ని నెరవేర్చుకోగలననే ఆత్మబలం మాత్రమే ఉన్నాయి. ఆ ఒక్క ఆయుధంతోనే ఆయన చరిత్రను తిరగరాశాడు. నేడు మనం ఒక స్టార్టప్ మొదలుపెట్టినా, కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్నా మనల్ని ప్రోత్సహించే వాళ్ళకంటే నీకు అవసరమా అని వెనక్కు లాగేవాళ్లే ఎక్కువ. అలాంటి సమయంలో మనం బయట మద్దతు కోసం వెతకడం మానేయాలి. లోకానికి మీ మీద నమ్మకం కలగాలంటే ముందు మీ మీద మీకు నమ్మకం ఉండాలి. మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా ఒక పెద్ద డీల్ మాట్లాడుతున్నప్పుడు మీ కళ్ళల్లో కనిపించాల్సింది భయం కాదు, ఆత్మవిశ్వాసం. నేను చెయ్యగలను, ఐ కెన్ డూ ఇట్ అనే ఒక్క మాట మీ మెదడులో స్థిరంగా ఉంటే అదే మీకు అతిపెద్ద పెట్టుబడి. మీరే మీ మొదటి అభిమాని అవ్వాలి. అప్పుడే ఈ ప్రపంచం మీ వెనక నడుస్తుంది. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు, కానీ ఓడిపోయాక అలాగే కూర్చుండిపోవడం మహాపాపం. మన శత్రువులెవరో, మన మిత్రులెవరో మన పుట్టుకతో వెంటరారు. మన ప్రవర్తనే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉంటుంది. వైఫల్యం ఎదురైనప్పుడు శత్రువును చూసి భయపడడం కంటే ఆ శత్రువును మిత్రుడిగా మార్చుకోగలిగే తెలివితేటలుండాలి. అదే అసలైన చాణక్య తంత్రం. న కశ్చిత్ కస్యచిన్ మిత్రం న కశ్చిత్ కస్యజిత్ రిపుః వ్యవహారేణ మిత్రాణి జాయంతే రిపవస్తదా. ఈ లోకంలో ఎవ్వరూ మనకు శాశ్వత శత్రువులు కారు, శాశ్వత మిత్రులు కారు. కేవలం మన వ్యవహారం అంటే బిహేవియర్ను బట్టే బంధాలు ఏర్పడతాయి. మీరు ఓడిపోయినప్పుడు ఒక వ్యక్తి మీకు శత్రువులా అనిపించవచ్చు, కానీ మీరు మీ నైపుణ్యాన్ని, మీ పద్ధతిని మార్చుకుంటే అదే వ్యక్తి మీ విజయానికి సహకరించవచ్చు. కెరీర్లో ఒక ప్రమోషన్ రాకపోయినా, బిజినెస్లో ఒక డీల్ జరగకపోయినా అక్కడితో జీవితం అయిపోలేదు. ఆ అపజయాన్ని ఒక పాఠంగా అంటే ఒక లెసన్గా మార్చుకోండి. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కడ తగ్గాయి, మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది అని విశ్లేషించుకోవాలి. నెట్వర్కింగ్ అంటే కేవలం విజిటింగ్ కార్డులు పంచుకోవడం కాదు, అవతల మనిషికి మీరు ఎంత విలువ, వాల్యూ ఇస్తున్నారనేది ముఖ్యం. మీ ప్రవర్తనలో గర్వం లేకపోతే, మీ మాటలో నిజాయితీ ఉంటే ఆపదలో శత్రువు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకొస్తాడు. అపజయం ఎదురైనప్పుడు తలదించుకోకండి. తప్పెక్కడ జరిగిందో వెతికి రెట్టింపు ఆత్మబలంతో తిరిగి నిలబడండి. చాణక్యుడు చెప్పినట్టు
మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం. కానీ ఒక్క మంచి స్నేహితుడు ఒక లైబ్రరీతో సమానం. సరైన వ్యక్తులతో నడవండి, ఆత్మబలంతో పోరాడండి. ఈ సూత్రాలను మీ జీవితంలో పాటిస్తే విజయం మీ బానిస అవుతుంది. ముగించే ముందు ఒక చిన్న మాట. ధాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.